నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శక్తితత్వం, జ్ఞాన సంపత్తి, ఐశ్వర్య ప్రాప్తి ఈ మూడింటిని ప్రసాదించే వరప్రదాయిని జగన్మాత. జ్ఞానం సరస్వతి అనుగ్రహం, ఐశ్వర్యం లక్ష్మీ కటాక్షం, శక్తి జగదంబ తత్వం. ఈ మూడింటి సంశ్రితావతారిక దుర్గా. అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ అని మహాకవి బమ్మెర పోతనాచార్యుడు దుర్గాదేవిని కొనియాడాడు. దుర్గతులను తొలగించే దుర్గమ్మ పెద్దమ్మగా అనేక దేవాలయాలలో కొలువై భక్తులను కాచి కాపాడుతోంది. హైదరాబాద్ మహానగరంలోనే పెద్దమ్మ ఆలయాలున్నాయి. వాటిలో ఆధునిక దేవాలయంగా రూపుదిద్దుకున్న దాదాపు 450 సంవత్సరాల నాటి సాహెబ్ నగర్ దుర్గాస్థలి శ్రీ పెద్దమ్మ దేవాలయాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించుకుందాం. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని అమ్మను పలు విధాలుగా కీర్తిస్తారు. ఈ సృష్టి అంతటికీ పెద్ద దిక్కు పెద్దమ్మ. ఆ అమ్మే ఆదిశక్తిగా, పరాశక్తిగా, మహాశక్తిగా అవతరించింది. ఆ శక్తే దుర్గగా, ఆ యమ్మ నామాన్ని ఒక మహామంత్రంగా వేదం సూచించింది. దుర్గతిని నాశనం చేసి సద్గతిని ప్రసాదించే పెద్దమ్మ దుర్గ. అలాంటి దుర్గామాత ఈ హైదరాబాద్ మహానగరాన ఒకనాటి అరణ్య ప్రాంతంగా వెలుగొందిన వనస్థలి ప్రాంత శివారు సాహెబ్ నగర్లో పెద్దమ్మగా భక్తుల ప్రణతులు అందుకుంటోంది. ఈ ప్రాంతంలో చిక్కటి చిట్టడివి ఉండేదట. దాదాపు 450 సంవత్సరాల క్రితం ఈ అడవిలోకి వెళ్లే పనిజనులు ప్రవేశంలో వెలసిన ఆ పెద్దమ్మవారికి మొక్కుకుని వెళితే ఏ పురుగు పుట్రా కుట్టేది కాదుట. అమ్మవారికి తొలి పూజ చేసి అక్కడి అడవిలో గడ్డికోత మొదలెట్టేవారట. క్షేమంగా తిరిగి వచ్చేలా ఆ పెద్దమ్మ కాచి కాపాడిందని ఇక్కడి వారి అపార విశ్వాసం. ఆ తల్లి వెలసి నిలచిన చిన్మూర్తి నేటికీ చెక్కు చెదరక, మహిమ మాయక పూజలందుకుంటోంది. నేటి ప్రధాన ఆలయం దాపుననే 450 ఏళ్ల నాటి ఈ పురాతన మూల విరాట్టు పెద్దమ్మ మూలస్వరూపంగా నేటికీ భక్తులు భావించి నానావిధ పూజలు అందిస్తారు. ఎంతో భక్తిగా తలపై బోనాల కుంభాన్ని ధరించి అమ్మకు సమర్పిస్తారు. ఆ పెద్దమ్మే, సాక్షాత్తు దుర్గావతార పెద్దమ్మే నేటి ఆధునిక ఆలయ గర్భాలయ మూలవిరాట్టై భక్తులను కరుణిస్తోంది. నల్లని కృష్ణశిలారూపిణి అయి చతుర్భుజిగా పెద్దమ్మ దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. స్వర్ణవర్ణ కిరీటంతో పాటు హస్తాలకు, తన వాహనమైన సింహానికి తామ్రలోహ కవచాలంకృతయై గర్భాలయాన్న ఆసీనురాలై ఉంటుంది. శైవ, శాక్తేయ, వైష్ణవ అవతార విశేషాలన్నీ కలగలిసిన ఆ తల్లి శంఖుచక్రాలను పై 2 చేతులలోనూ, కింద చేతులలో ఒక చేత ఖడ్గాన్ని, మరో చేత అన్నప్రసాదాన్ని ధరించి ఉంటుంది. మార్చి 13వ తేదీన స్మార్త ఆగమ విహితంగా ప్రతిష్ఠాపన మహోత్సవం జరిగింది. నాటి నుంచి 450 సంవత్సరాల నాటి పెద్దమ్మ అంగరంగ వైభవోపేతమైన ఆధునిక దేవాలయాన్న నిండుగా కొలువుతీరింది. అమ్మలకు అమ్మ పెద్దమ్మగా దుర్గామాతనే భక్తులు సంభావిస్తారు. జగదంబిక ముందు చిన్న పెద్ద, పేద గొప్ప అందరూ సమానులే. అమ్మ తల్లి కరుణించి కాపాడు పెద్దమ్మ అని ఎవ్వరు వేడుకున్నా చల్లగా చూచే ఆ తల్లి తెలంగాణ రాజధాని నగర వనస్థలిపురం దాపుననే కొలువయ్యున్నది. ఆ తల్లి దేవాలయ ప్రవేశం, పెద్దమ్మ దర్శనం సకల శుభప్రదం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ ప్రధాన ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు తూర్పు అభిముఖంగా ప్రతిష్ఠిత అయిన పెద్దమ్మ దర్శనమిస్తుంది. అర్చకుల మంత్రోచ్చారణలతో స్మార్త ఆగమ రీతిలో ఈ ఆలయ నిత్యపూజాది ధూపదీప నైవేద్యాలు నిర్వహింపబడుతున్నాయి. చండిక, ప్రచండిక అనే ఇరువురు స్త్రీదేవతలు పెద్దమ్మ గర్భాలయానికి ద్వారపాలకులుగా అమరి ఉంటారు. శక్తిరూపిణి అయిన పెద్దమ్మ ముఖాకృతి చిన్మయ శోభితంగా, సౌందర్యోపేతంగా అలరారుతోంది. లోక కంటకుడైన మహిషాసురుడు, రక్తబీజుడు, శుంభ నిశుంభ వంటి రక్కసుల్ని వధించడానికి బ్రహ్మ, విష్ణు, శివ, ఇంద్ర, వరాహ తదితర దేవాదిదేవుల అంశల నుంచి ఏర్పడిన సప్త మాతృకల ఏకైక రూపిణి దుర్గమ్మ.
ఆ దుర్గమ్మ అంశావతారంగా ఈ సాలార్జంగ్ పరగనా సాహెబ్ నగర్ పెద్దమ్మను ఇక్కడి ప్రజలు ఆరాధించుకుంటారు, కొలుపులు కొలుస్తారు. ఆయమ్మ వరద రూపిణిగా, సహజ సౌందర్య రూపిణిగా, ఉత్సవ సంరంభాలలో శాకాంబరిగా గర్భాలయంలో కొలువైంది. 1,00,000 కుంకుమార్చనలు అందుకునే ఉత్సవమూర్తిగా నెలకొంది. ఉత్సవాల సమయంలో ప్రత్యేక అలంకారాలతో ఆ తల్లి శాకాంబరి అవతారంలో మరింత తేజో విరాజితంగా వెలుగొందుతుంది. తమను ఆపదల్నించి కాచి కాపాడడమే కాదు, తమకు అన్నపానాదులను సకల శాకములను ప్రసాదించే అన్నప్రసాదిని అయి శాకాంబరిగా కరుణిస్తోంది. అన్ని రకాల కూరగాయలను అమ్మకు ఎంతో శోభాయమానంగా అలంకరిస్తారు. ఆ శాకాంబరి రూపంలో పెద్దమ్మ దర్శనం భక్తులనెంతో పరవశింపచేస్తుంది. ముత్తైదువుల నుంచి, ముఖ్యంగా రజస్వలాపూర్వ సువాసినులనే బాలకన్యల నుంచి 1,00,000 కుంకుమార్చనలను స్వీకరించేందుకు ముఖమంటపంలో పంచలోహ విగ్రహ రూపాన నిండుగా కొలువుతీరి ఉంటుంది. వందలాది మంది స్త్రీలు, బాలకన్యలు ఎంతో శ్రద్ధాభక్తులతో పెద్దమ్మకు ఎంతో వైభవోపేతంగా చేసే 1,00,000 కుంకుమార్చనల దృశ్యం నభూతో నభవిష్యతి అన్నట్లు ఉంటుంది. ఒకప్పటి సాలార్జంగ్ ఎస్టేట్లో స్థానిక ప్రజలు పేరు పెట్టుకుని అమ్మను ప్రతిష్ఠించుకున్న స్థలి ఈ దుర్గాస్థలి. ఆ శక్తిరూపిణి పూజలందుకునే స్థలియే శైవ వైష్ణవ దేవదేవుళ్లకు కూడా చక్కని లోగిలి అయింది. దుర్గమ్మ మూలాంశ అయిన పార్వతీదేవి అర్ధనారీశ్వరుని కోవెల కూడా ఇక్కడే విరాజిల్లుతోంది. ఆ ఆలయాన ఉమారామలింగేశ్వరునిగా పూజలందుకుంటున్న పార్వతీపతిని దర్శించుకుందాం. సాహెబ్ నగర్లోని దుర్గాస్థలి పెద్దమ్మ దేవాలయ పరిసరాల్లోనే వెలుగొందుతున్న పరమశివాలయం శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం. సర్వసుగంధ సులేపితలింగం, బుద్ధి వివర్ధన కారణలింగం, సిద్ధసురాసుర వందితలింగం, తత్ప్రణమామి సదాశివలింగమని లింగాష్టకంలో వర్ణించినట్లు ఈ ఉమారామలింగేశ్వర లింగం భాసిల్లుతూ ఉంటుంది. నల్లని శివలింగమే అయినా ఆ కృష్ణవర్ణమే లేనంత దట్టంగా గంధపు లేపనంతో త్రిపుండ్రాలతో ఆ రామలింగేశ్వరుడు చక్కని పానవట్టంపై కొలువై ఉంటాడు. శివునికెంతో ఇష్టమైనవి అయినా చాలా అరుదుగా లభించే అర్కపుష్పాల మాలికగా జిల్లేడుపూల మాలలను అలంకరించారు. ఈ ఉమారామలింగేశ్వరుని గర్భాలయంలో నలువైపులా 4 దేవతలతో శివపంచాయతన గర్భాలయం అలరారుతోంది. శివపార్వతీ తనయుడు వినాయకుడు ప్రతిమగా విలక్షణావతారుడుగా అగుపిస్తాడు. మరోవైపున శివసతి పార్వతీదేవి కూడా దర్శనమిస్తుంది. శివసేవకుడైన నందీశ్వరుడు యథావిధిగా తన స్వామిని పర్యవేక్షిస్తూ ఉంటాడు. అభిషేక ప్రియుడు, జిల్లేడు పూలార్చన ఇష్టుడూ అయిన ఆ పరమశివుడికి జరిగే సకలోపచారాలు వర్ణింప శక్యం కాదు. ఇదే ఉమారామలింగేశ్వరుని సమక్షంలోనే నవగ్రహాది దేవతామూర్తులున్న నవగ్రహ మండపం కూడా ఉంటుంది. మరోపక్క శివతనయుడైన కార్తికేయుడు, కుమారస్వామి కొలువైన ఉపమందిరం కూడా ఉంటుంది. త్రేతాయుగ విష్ణావతారుడైన జగదానందకారకుడు, ఇనకుల తిలకుడైన శ్రీరామచంద్రుడు, దశరథ తనయుడైన ఆ రామన్నరాముడు తన సతీ సహోదర భక్త శిఖామణి హనుమతో సహితంగా కొలువై ఉన్న దేవస్థానం కూడా ఇదే దుర్గాస్థలిలో అలరారుతోంది. రామదర్శనార్థులై వచ్చిన వారికి పెద్దమ్మ దర్శనం, పెద్దమ్మను చూడవచ్చిన వారికి రాముని సాక్షాత్కారం ఓ వరప్రసాదం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఏకపత్నీ వ్రతానికి, పితృవాక్య పరిపాలనకు, ధర్మబద్ధ ప్రజాపాలనకు నిలువెత్తు నిదర్శనం దశరథ తనయుడు శ్రీరామచంద్ర ప్రభువు. అయోధ్యాపురాధీసుడైన ఆ ఇనకుల తిలకుడు ఈ దుర్గాస్థలిలోని పెద్దమ్మ ఆలయం పరిసరాల్లోనే 26 సంవత్సరాల క్రితమే నిర్మితమై సీతారామలక్ష్మణ హనుమలు ప్రతిష్ఠితులై ఉన్నారు. ఈ మందిరంలో సీతాలక్ష్మణుల సహితంగా ఆ రామన్న రాముడు కోదండరాముడిగా స్థానక భంగిమలో ఉంటారు. ధనుర్బాణాలతో ఆ జగదభిరాముని విగ్రహరూపం తగుమాత్రపు వస్త్రాలంకారంతోటే జగదేక సుందరుడిగా కనిపిస్తాడు. చెంతనే సాధ్వీమణి సీతమ్మ వినమ్రురాలై ఉండగా సోదరుడు అనే పదానికి నిలువెత్తు రూపుడైన లక్ష్మణుడు నల్లరాతి విగ్రహమూర్తిలై ఉంటారు. చూడచక్కనితనం అనే పదానికి తగ్గట్టుగా అలరించే సీతారామలక్ష్మణ దర్శనంతో శ్రీరామచంద్రస్వామివార్ల, వారి బంటు ఆంజనేయస్వామివారి దర్శనం
భక్తుల పాలిట వరప్రసాదంగా లభిస్తుంది. రామభక్త శిఖామణి ఆంజనేయుడు నమస్కార ముద్రలో దీటులేని రామబంటు అంటే నేనే అన్నట్లుగా సీతారామలక్ష్మణుల మందిరానికి ఎదురుగా ఉన్న మందిరాన కొలువై ఉంటాడు. సింధూరవర్ణ దేహఛాయతో ఆ రామభక్త వీరాంజనేయుని కూడా భక్తులు అత్యంత శ్రద్ధాభక్తితో సందర్శించుకుని అర్చించుకుంటారు. యుగానికో అవతారంతో ధర్మాన్ని స్థాపించిన శ్రీ మహావిష్ణువుని ఏ అవతారంలో చూసినా, ఏ రూపానికి పూజలు చేసినా మూల స్వరూపానికే భక్తజన అర్చనలు అందుతాయి. ద్వాపరయుగ కన్నయ్య వేణుగానలోలుడై ఇష్టసకులిరువురితో కూడి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలుడుగా దర్శనమిస్తున్న ఉపమందిరమిది. లీలాంతరంగుడైన ఆ గోవిందుణ్ణి కూడా ఈ దుర్గాస్థలి సందర్శకులు అర్చించుకుంటూ ఉంటారు. వేణుగానలోలుడై నృత్యభంగిమలో శ్రీకృష్ణ పరమాత్మ నల్లరాతి ప్రతిమారూపుడై ఉన్న రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఉపమందిరం కూడా ఇదే లోగిలిలో ఉంటుంది. ఆయనకు ఒక పక్క కృష్ణ ఇష్టసఖి రుక్మిణీదేవి, మరో పక్క సత్యభామలు కూడా జతగూడి ఉంటారు. ఈ మందిరానికి ఎదురుగా వృందాదేవి అనగా తులసీమాత వృక్షరూపిణియై భక్తుల ప్రదక్షిణాది ప్రణతులందుకుంటూ ఉంటుంది. ఆ తులసికోట పక్కనే మరో మందిరంలో సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువుతీరి ఉంటాడు. కుమారస్వామిని ధ్యానిస్తూ సర్పాకార సుబ్రహ్మణ్యస్వామికి ప్రదక్షిణాది అర్చనలు చేస్తారు. తమ జాతకపర దోషాలను నివారించమని కోరుకుంటారు. దీనికి సమీపంలోనే శివకేశవులకు ప్రతీకగా భావించే అశ్వత్థనారాయణ వృక్ష సముచ్చయం, మరెన్నో దేవతా నిలయాలైన వృక్షరాజాలు వాస్తుయుక్తంగా ఈ దుర్గాస్థలి ఆవరణలో నెలకొని ఉన్నాయి. జానపదులు అంకాళమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ, చిత్తరమ్మ, పోచమ్మ, పెద్దమ్మ వంటి పేర్లతో ఆ జగజ్జననిని, ఆ జగదాంబను ఆరాధిస్తున్నారు. ఆ జానపద సంప్రదాయ రీతిలోనే ఈ సాహెబ్నగర్ దుర్గాస్థలి పెద్దమ్మ తల్లి భక్తుల పాలిట ఆరాధ్యమూర్తిగా కొలుపులనందుకుంటోంది. ఏ జగత్కారక శక్తి అనంత రూపాలలో, అనంత రీతులలో తేజరిల్లుతుందో ఆ శక్తి దుర్గా. సకల సృష్టికి పెద్ద దిక్కు ఆ అమ్మ. జానపదులు ఆ శక్తిమాతని పెద్దమ్మగా ఆరాధిస్తారు. జగత్కారక మహాశక్తి రూపిణి అయిన పెద్దమ్మ ఆరాధన భక్తులకు ఇహపర సౌఖ్యదాయకం. ఆ అమ్మ కృపకు సదా పాత్రులమవుదాం.